దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి పేలుడు ఘటనలో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఢిల్లీ పేలుడుకి అలాగే ఫరీదాబాద్లో జరిగినటువంటి ఈ ఉగ్రకుట్ర కోణానికి సంబంధాలు ఉన్నాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. పోలీసుల విచారణలో కూడా ఇది తేటతెల్లమైనట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఢిల్లీ పేలుడికి కారణం ఎవరు, దీని వెనక ఉగ్రవాదుల హస్తం ఉందా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి ఈ పేలుడు ఘటనలో విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఫరీదాబాద్లో వెలుగు చూసినటువంటి ఉగ్రవాదుల కుట్ర కోణంతో ఈ ఢిల్లీ పేలుడుకు లింకులు ఉన్నట్లుగా కూడా పోలీసులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉమర్ మహమ్మద్ అనేటువంటి వ్యక్తే ఈ పేలుడికి కారణం అంటూ పోలీసులు అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఏంటి ఇది, ఢిల్లీ పేలుడికి ఉగ్ర కుట్రకి సంబంధం ఉందా, ఏం జరుగుతోంది, ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? కాశ్మీర్లో వీళ్ళు పట్టుకోవడం జరిగిందండి, 2000 కిలోలు ఏకంగా జమ్మూ కాశ్మీర్లో. దీనికి సంబంధించి వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో అప్పటికే మన అధికారులు ఉగ్ర కుట్రను అయితే భగ్నం చేసేసారు. ఆ భగ్నం చేసినప్పటికీ ఈ ఉమర్ మహమ్మద్ లాంటి వాళ్ళు ఇంకా అప్రమత్తంగా వారు ఉండి ఈ పేలుడికి కారణమైనట్లుగా కూడా పోలీసులు అనుమానం చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురు డాక్టర్స్ కదా, 2 డాక్టర్స్ని ఫస్ట్ పట్టుకున్నారు. మీరు చెప్పినట్టు ఫరీదాబాద్లో వాళ్ళని అరెస్ట్ చేశాక 3వ అతను కూడా మళ్ళీ దొరికినట్టున్నాడు. అతను భయపడ్డాడు ఇది పట్టుకున్నారని. ఈలోగా మీరు చెప్పినట్టు ఆత్మాహుతి దళం ఇది. ఈ ఆత్మాహుతి దళం మనకి ఎప్పుడు మొదలైంది? రాజీవ్ గాంధీ హత్యతోటి మొదలైంది మనకి. ఒక థాను అనే పిల్ల అప్పుడు ఎల్టీటీ వాళ్ళు మొదలు పెట్టారు దీన్ని. అంటే మామూలుగా భక్తితోటో, దేశం మీద భక్తితోటో, అనురక్తితోటో ఇలాంటివి తను ఆత్మార్పణ చేసుకోవటం ఉంటుంది. ఆత్మార్పణ చేసుకున్న వాళ్ళలో ముందు నిలిచేది మనకి పొట్టిశ్రీరాములు గారు కదా, బలిదానం ఆయన రాష్ట్రం కోసం. కానీ ఇది అలా కాదే, ఒక దేశం కోసం పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఎవరో వీళ్ళు, అంటే ఒక మతం మౌఢ్యంతో ఇలాంటి పనులు చేయటం, ఇది ఎంతవరకు సబబు? మీరు చచ్చిపోతే చచ్చిపోండి, మీ ఇష్టం అది. కానీ అమాయకమైన ప్రజల్ని చంపే హక్కు మీకు ఎవరిచ్చారు? మీరు ఈ దేశానికి వచ్చి మిమ్మల్ని అసలు ఎవడడిగాడు? మీరు విడిపోయారు, మీ పాటికి మీరు బతకండి. మీరు భారతదేశంలో ఉన్నప్పుడు భారతీయులుగా బతకాలి ఎవరైనా సరే. మీరు ఇప్పుడు అమెరికా వెళ్ళి భారతదేశంలో పుట్టి భారతదేశంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ఇక్కడే తింటూ ఇక్కడే ఉంటూ అసలు భారతదేశంలో ఇటువంటి దాడులకు పాల్పడ్డాన్ని ఎలా చూడాలంటారు? చాలా దారుణం అండి. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటేనండి, భారతదేశంలో ఉండే హిందువులే దీనికి కొమ్ము కాస్తారు కొంతమంది. ఇలాంటి వాటికి ముస్లిమ్స్ని మనం నెత్తిన పెట్టుకోవాలి. ఏమిటి నెత్తిన పెట్టుకోవాలి? మనకంటే ఎక్కువ వాళ్ళనే నెత్తిన పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ లాంటి పార్టీలు ఏం చెప్తున్నాయి? మేము ముస్లిమ్స్కే మా మద్దతు అని ఓపెన్గా చెప్తున్నాయి. ఇంక ఇంతకంటే ఏంటి వాళ్ళని నెత్తిన పెట్టుకునేది? వాళ్ళకి అసలు రిజర్వేషన్స్ ఇవ్వడం ఏంటి? ఇవన్నీ ఎవడైనా ప్రశ్నిస్తాడా? ఈరోజు వాళ్ళు ఏమైనా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా బతుకుతున్నారా? ముస్లిమ్స్ ఏమైనా హిందువులే బతుకుతున్నారు. ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రాలు తీసుకుంటే ఇవాళ వాళ్ళదే ఆధిపత్యం. ఈవెన్ ముఖ్యమంత్రులు కూడా ఓటు కోసం వాళ్ళు ఎంత దిగజారుతున్నారండి. ఇది ఎంత దారుణం అసలు. 10 మంది చచ్చిపోయారు. అసలు ఎంతమంది పాపం అసలు ఛిద్రమైపోవడం. మీకు గుర్తుంటే కనుకైతే హైదరాబాదు అదేంటి అది ఎక్కడ పేలుళ్ళు సంభవించాయి, గోకుల్ చాట్. ఆ గోకుల్ చాటు తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర, లుంబిని పార్క్ దగ్గర. అందులో ఇటీవల కాలంలో కూడా ఒక అతను ఇంకా ఎంత దుర్భరంగా బతుకుతున్నాడంటే పాపం అన్యాయంగా బలైపోవడం. వాళ్ళని ఎవరూ పట్టించుకోరు. పోనీ ప్రభుత్వాల తర్వాత పట్టించుకుంటాయా? వాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఎవరు చూస్తారండి? ఏం చేస్తారు? ఇంకా ఇలాంటి కుట్రలు ఎన్ని చేస్తున్నారో వీళ్ళు. అంటే ఇది ఎందుకు చేశారు అనే ఒక ఆలోచన లేకపోతే ఒక అనుమానం మీకు కలగచ్చు. నా ఉద్దేశం అయితే ఇప్పుడు బీహార్ ఎన్నికలు 2వ విడత ఇవాళ ఉన్నాయి కాబట్టి, అంటే ఒక పార్టీకి సపోర్ట్ కోసం చేశారా? అంటే ఇప్పుడు బీజేపీ ఎక్కడ నెగ్గుతుందో అనే భయంతో, అంటే ప్రజల్లో ఒక రకమైన భయాందోళనలు గురి చేయటానికి మీరు ఆలోచించుకోండి, ఓటేసేటప్పుడు బీజేపీకి వెయ్యకండి అని ఇండైరెక్ట్గా చెప్పటం కోసం చేశారా? లేదు మోదీ గారు ఇంతలాగా వెలిగిపోతుండడం చూడలేక, అంటే ఇప్పుడు అంతర్జాతీయంగా ఇవాళ భారతదేశం ఎక్కడో ఉంది, అంతర్జాతీయంగా మన రూపాయి విలువ ఎక్కడికో పెరిగింది.
ద్రవ్యోల్బణం కూడా మనం చాలా ఇదైంది, తగ్గింది. సో ఇవన్నీ చూశాక భారతదేశం అన్ని రకాలుగా ముందంజలో ఉంది. ఇటీవలే మన విమెన్ క్రికెటర్స్ వరల్డ్ కప్ సాధించారు. అన్ని చోట్ల మనకి విజయ పరంపరే కొనసాగుతూ ఉండడం భరించలేక ఇది పాకిస్తాన్ చేసిన ఒక పని లేదు, పాకిస్తాన్ మీద ప్రేమతోటి కొంతమంది పుల్వామా నుంచి వచ్చి ఈ పని చేశారా అనేది కూడా ఆలోచించాలి. వాళ్ళు తారిక్గా అతన్ని ఎవరినో అరెస్ట్ చేశారు, ఒక అతన్ని అనుమానాస్పదంగా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ పేలుడుకు ఉపయోగించిన కారు I-20 కారు ఎవరిది, ఆ పేలుడు కారణం ఎవరు, పేలుడు సమయంలో ఆ కారులో అసలు ఎవరెవరు ఉన్నారు, ఏమున్నాయి, అసలు ఏం జరుగుతుంది? అంటే ఆ కారు చాలా చేతులు మారిందిటండి. అంటే కావాలని ఇప్పుడు మీరు నా దగ్గర నుంచి కొనుక్కుంటారు అనుకోండి కృష్ణ, నేను ఇంకెవరికో అమ్మేస్తా అంటే కావాలని మీరు పట్టుకోవటం ఇబ్బంది అవ్వడానికి వెంటనే ఆలస్యం అవ్వడం, కరెక్ట్ పర్సన్ దొరకకుండా చేయటం కోసం ఒక 5-6 వరుసగా చేతులు మారిపోయాయి అనుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఆ రకంగా చేశారేమో అని నాకు సందేహం. అందుకనే ఆ కారు చాలా మంది కొనుక్కున్నారు. అది ఫస్ట్ అసలు ఎవరి పేరుతో ఉందో ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. అతను ఆల్రెడీ పాత ఓనర్ అని తెలుస్తోంది ఇవాళ. కాబట్టి అంటే అతనికి తెలిసి జరిగిందా, ఇద్దరిని పోలీసులు అలాగే NIA అధికారులు కూడా విచారించారు. ఆ విచారణలో భాగంగా వారు ఆ కార్ని అమ్మేసినట్టు చెప్పినట్లుగా తెలుస్తోంది. అవును, అంటే వాళ్ళు ఎవరికి అమ్మారు, ఎందుకు అమ్మారు, ఆ కారు ఎందుకు అమ్మాల్సి వచ్చింది, మామూలుగా అంటే కొత్త కారు కొనుక్కోవడం కోసమా, లేదు బలవంతంగా అమ్మాల్సి వచ్చిందా, ఇది చాలా విషయాలు ఉంటాయి కదా. ఇప్పుడు బెదిరించి కొనుక్కుంటే ఎవడేం చేయలేడు. సో వాళ్ళు ఒకవేళ బెదిరిస్తే అనుకుందాం, బెదిరించుంటే వెంటనే పోలీసులకు చెప్పాలిగా. మరి అది కూడా అంటే కుట్రకోణం అనేది ఎన్ని రకాలుగా మనం ఆలోచించాలో చెప్తున్నాం. ఇవాళ ఒక మనిషి ప్రాణం పోవటం అనేది చిన్న విషయం కాదండి. అది దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందంటే ఇవాళ ఎన్ని ఇళ్ళు బీట్లు తీసేసాయట, కారు అద్దాలు పగిలిపోయాయి, ఎంత రకరకాలుగా. అసలు ఒక మనిషి తప్పు చేయకుండా శిక్షకు గురవడం అంటే ఇదే. ఎవరిచ్చారు వీళ్ళకి ఈ హక్కు? ఇప్పుడు మీరు ఇందాక కారులో ఎవరున్నారండి అని అడిగారు. ఇప్పుడు కారులో 3 ఉన్నారని తెలుస్తోంది మనకి. అంటే 3 కూడా ఆత్మాహుతి దాడులే చేసుకున్నారు. ఎందుకు, దేనికి? ప్రధానంగా ఉమర్ మహమ్మద్ తో పాటు ఇంకెవరున్నారు పేర్లు ఇంకా బయటికి రాలేదు మనకి. మరి వాళ్ళు డాక్టర్స్ అయినా, లేదు వాళ్ళు ఉగ్రవాదుల, లేదు వాళ్ళు స్థానికుల, ఇంకా అవన్నీ తెలియాలి. ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ అయితే మనకి రాలేదు. అంటే ఫరీదాబాద్ లో భారీగా పేలుడు పదార్థాలతో 2 వైద్యులు అయితే పోలీసులకు దొరకడం జరిగింది. ఆ తర్వాతే ఉమర్ మహమ్మద్ కూడా అతను భయపడ్డాడని, భయపడే ఇక అసలు 3 గంటల పాటు ఆయన ఇది పేల్చాలా వద్దా అని చాలా మందితో సంప్రదింపులు చేసిన తర్వాతే ఈ పేలుడికి ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అసలు ఏం జరిగి ఉండొచ్చు అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎప్పుడైతే 2000 కిలోలు వీళ్ళు అమ్మోనియం నైట్రేటు, అమోనియం సల్ఫేటు, తర్వాత సల్ఫర్ అన్నీ వాడి 2000 కిలోలు అనుకుంటా అది, దాన్ని వాళ్ళు అక్కడ అమర్చినప్పుడు అది పట్టుబడ్డాక మీరు అన్నట్టుగా ఈ 3వ డాక్టర్ ఎవరైతే ఉన్నాడో భయాందోళనకు గురైన అతను చాలా సంప్రదింపులు చేశాడు, చేయాలా వద్దా అనుకున్నాడు. ఫైనల్గా వాళ్ళు టార్గెట్ రీచ్ అవ్వాలని అనుకున్నారు. అతను ఇప్పుడు మరి దొరికాడా, ఆ డాక్టరే కారులో ఉన్నాడా అనేది కూడా మనకు తెలియలే కరెక్ట్గా. అంటే క్లారిటీగా లేదు అక్కడ. మీకు అర్థమైందా? కాబట్టి ఇందులో క్లారిటీ రావాలంటే రేపటికి కానీ రాదని నేను అనుకుంటున్నా. ఇవాళ NIA రంగంలోకి దిగింది. ఇవాళ మొత్తం అందరూ కూడా చాలా సీరియస్గా దీని మీద ఉన్నారు. మొత్తం అన్ని అంటే రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, అంతా కూడా హై అలర్ట్ ఉంది. దేశం మొత్తం అన్ని అంటే రైల్వే స్టేషన్స్ కావచ్చు, అన్ని చోట్ల కూడా హై అలర్ట్. ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా హై అలర్ట్ అయితే హైదరాబాద్ ముందే ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి భయం. అంటే వీళ్ళు ఏదో చెడు చేస్తారని కాదు, వాళ్ళు ఆ ఎలిమెంట్స్ ఇక్కడికి వస్తే ఎవరు ఏం చేయలేరు కదా. ఇవన్నీ కూడా స్థానికంగా ఉండేవాళ్ళు మంచి వాళ్ళే ఉండొచ్చు, బయట నుంచి వచ్చిన వాళ్ళని మనం ఏం చేయలేం కదా. కాబట్టి ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఈవెన్ బాంబే ఇలాంటి చోట్ల కూడా చాలా అప్రమత్తంగా ఉండాలండి. కాబట్టి ఇది మాత్రం చాలా బాధాకరం ఇవాళ జరిగింది. ఇలాంటివి దయచేసి మన ఉగ్రవాదులను కోరుకునేది ఏంటంటే, మీరు ఏదైనా ఉంటే ధైర్యంగా మొహం మీద అంటే ముఖాముఖి పోరాడాలి తప్ప. మీరు ఉగ్రవాదుల్ని ఎంత కోరుకున్నా వారు ఒక లక్ష్యంగా పనిచేస్తారు తప్ప వాళ్ళకి మానవత్వం, మంచి మర్యాద ఇలాంటి ఉండవు. అదే పాకిస్తాన్ ప్రభుత్వం ఆలోచించుకోవాలండి. ఇలాంటి వాళ్ళని పెంచి పోషించేది వాళ్ళు,
మళ్ళీ వాళ్ళు శ్రీరంగ నీతులు చెప్తారు, మళ్ళీ అబద్ధాలు చెప్తారు తెల్లారు లేచి. సిగ్గు శరం ఉంటే అవి మానుకోవాలి వాళ్ళు. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.